బ్రేకింగ్ న్యూస్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు నుంచే వాడి వేడిగా జరగనున్నాయి. ఇవాళ 2 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే అదానీపై అమెరికాలో నమోదైన కేసులు, మణిపూర్లో మళ్లీ కొనసాగుతున్న అల్లర్లపై చర్చకు విపక్షాల పట్టుపట్టనున్నాయి. ఢిల్లీని భయపెడుతున్న వాయు కాలుష్యంపై స్వల్పకాలిక చర్చకు కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది. రాజ్యసభలో 0 అవర్లో చర్చించాలని కోరుతోంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. తొలి రోజు నుంచే వాడి వేడిగా జరగనున్నట్లు అయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే ఈ రోజు అయితే ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు? సభ ఏ విధంగా ఉండబోతోంది? రైట్ ప్రస్తుతం నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 18వ లోక్సభ 3వ సెషన్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇటు రాజ్యసభ 266వ సెషన్ ఈరోజు జరగబోతోంది. ఇక ఉభయ సభలకు సంబంధించి ఇటు అధికార విపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే నిన్న ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సభ సజావుగా సాగేందుకు. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పార్లమెంట్ సమావేశాలు 16 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు 2 బిల్లులను, కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ సభకు సజావుగా సాగేందుకు బిల్లులను పాస్ చేసేందుకు సహకరించాల్సిందిగా నిన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అధ్యక్షతన నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటరీ, అలాగే లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల లీడర్లు అయితే హాజరయ్యారు. అయితే ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇటు మొదటి రోజు 2 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే, ఇటు ప్రధానంగా విపక్ష పార్టీలు, ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు ఇటు అమెరికాలో అదానిపై నమోదైన కేసు, మరోవైపు మణిపూర్ అల్లర్లపై ప్రధానంగా ఈరోజు చర్చించాలని పట్టుబట్టేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై స్వల్పకాలిక చర్చ, మరోవైపు 0 అవర్లో చర్చ చేపట్టాలంటూ కూడా అటు కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజని నోటీస్ జారీ చేశారు. మరోవైపు ఇటు క్వశ్చన్ అవర్లో వివిధ సమస్యలపై చర్చ చేపట్టాల్సిందిగా ఇటు మాణిక్యం ఠాకూర్ కూడా ప్రధానంగా ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయి. శీతాకాలంలో ఈ మరింత హీట్ను పుట్టించే విధంగా కూడా ఉభయ సభల్లో సమావేశాల్లో చర్చలు కొనసాగబోతున్నాయి. అయితే ఒకవైపు బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీకి సన్నిహితంగా ఉన్న అదానికి సంబంధించి అమెరికాలో కేసు నమోదు కావడం, మరోవైపు మణిపూర్లో గత సంవత్సరంన్నర పైగా హింసాత్మక వాతావరణం కొనసాగుతోంది. మారణ హోమంలా మణిపూర్, ఇంఫాల్ తయారైంది. ఇప్పటికీ ఇంకా 2 తెగల మధ్య మొదలైన ఈ గొడవ అనేది చిలికి గాలివానల లాగా తయారయ్యింది. 100 మందికి పైగా, అంటే దాదాపు వందల సంఖ్యలో మరణించారు. అంటే దాదాపు 250 మందికి పైగా మరణించారు. ఇటీవల కూడా ఒక 8 మంది కుకీస్ మేటీస్ తెగకు సంబంధించిన 6గురిని కిడ్నాప్ చేసి వారిని హతమార్చారు. ఇలా ఒకరినొకరు పగ ప్రతీకారాలతో ఒకరినొకరు చంపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఈ విధంగా మారణ హోమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇతర దేశాల్లో 5 రోజులు 10 రోజులు పర్యటనలు చేస్తున్నారు తప్ప, దేశాలు తిరుగుతున్నారు తప్ప, పక్కనే ఉన్న మణిపూర్లో ఎందుకు పర్యటించడం లేదు, ఎందుకు అక్కడ సమస్యలు పరిష్కరించడం లేదనేది ప్రధానంగా రాహుల్ గాంధీ గత పార్లమెంట్ సెషన్లోనూ, మళ్ళా ఈ 17వ లోక్సభ సమావేశాల్లో ప్రశ్నించారు. ఇప్పుడు 18వ లోక్సభ సమావేశాలు కూడా ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. మళ్ళా ఇప్పుడు కూడా 18వ లోక్సభ 3వ సెషన్లో కూడా ఈ మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష పార్టీలు, ఇండియా కూటమి, అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేత ఈరోజు దానికి సంబంధించి కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇలా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికార పార్టీని ఇరుకుని పెట్టేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలను చేసే విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు కూడా అధికార పక్షం, కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే ఇండియా కూటమి నేతల సమావేశం, ఇండియా కూటమి పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ల సమావేశం అనేది మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్లమెంట్లో మల్లికార్జున ఖర్గే ఆఫీస్లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇండియా కూటమి పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లందరూ కూడా హాజరయ్యారు. ఇక 10 గంటల 30 నిమిషాలకు లోక్సభ కాంగ్రెస్ సంబంధించిన లోక్సభ పార్టీ ఎంపీలందరూ కూడా, కాంగ్రెస్ లోక్సభ ఎంపీలందరూ కూడా రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇటు ఉభయ సభల్లో కూడా, ఇటు లోక్సభ, రాజ్యసభలో
అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటు మల్లికార్జున ఖర్గే, ఇటు లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై రాహుల్ గాంధీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంటు ఉభయ సభలు ఈ శీతాకాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాడివేడిగా జరగబోతున్నాయి. ఇటు 16 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే, ఇటు కేంద్ర ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు, అటు అదానీ సహకారంతో మోడీ సహకారంతో మోదాని ఇద్దరు కూడా ఏ విధంగా అయితే అక్రమాలకు పాల్పడ్డారు, మొత్తం అదానీ మొత్తం తానే వ్యవహరిస్తున్నారు, మోడీ మొత్తం అదానికి సహకరిస్తున్నారు, వ్యాపారాలకు సంబంధించి కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం అదానికి కట్టబెడుతున్నారు. దీంట్లో అనేక అవినీతి జరిగింది. దేశం దాటి మరి అదానీ అవినీతికి పాల్పడ్డారు. అమెరికాలో కూడా కేసు నమోదైంది. భారతదేశం పరువు అనేది ఇతర దేశాల్లో కూడా తీస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అదానీ కలిసి అంటూ కూడా విపక్ష పార్టీలు దుమ్మెత్తు పోస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. దానిపై చర్చ చేపట్టాలంటూ కూడా వాయిదా తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా జరగబోతుంది అంటే మరి కాసేపట్లోనే అంటే 11 గంటలకు ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 20తో పార్లమెంటు సమావేశాలు ముగియబోతున్నాయి. ఈలోపే 16 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే, ఈ బిల్లులను అడ్డుకోవడం, ఇటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యూహాత్మక ఎదుర్కోవడం కోసం ఇండియా కూటమి రంగం సిద్ధం చేసుకుంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.